అవిశ్వాసం చూపించింది కానీ అనుభవించకుండా చేసింది. అవిశ్వాసం చేసేది ఏంటంటే, నువ్వు చూస్తావు కానీ తినవు, నువ్వు ఉంటావు కానీ అనుభవించవు, నీ ఎదురుగానే ఉన్నట్టు ఉంటుంది కానీ నీ చేతిలోకి రాదు, నీ జీవితంలోనే ఉంటుంది కానీ దాని ఏ విధమైన దాని ఫలాన్ని నువ్వు అనుభవించలేవు. నిరుపయోగంగానే ఉండిపోద్ది, అది ఉన్న ఉపయోగం లేకుండా అయిపోద్ది. కారణం ఏంటంటే అవిశ్వాసం. ఎలీషా చెప్పాడు, రేపు సాయంత్రం షోమ్రోన్లో భయంకరమైన కరువు వచ్చి ప్రవక్త గారి దగ్గర చెప్పారు, అయ్యా ఇట్లుంది పరిస్థితి, దేశం క్షామం తల్లాడిపోతుందయ్యా. ప్రవక్త గారు ప్రార్థన చేశాడు, దేవుడు కనికరించాడు, రేపు సాయంత్రం ఈ వేళకి జనాలు తినటం మాత్రమే కాదు వ్యాపారం కూడా జరుగుతుపో అన్నాడు. అది కూడా ఎంతంట? రూపాయికి. మీకు తెలుసా, రూపాయి అనేది ఇప్పుడు డాలర్ ఎట్లా ప్రపంచాన్ని ఏలుతుందో ముందు రూపాయే పనిచేసిందంట. ముందు రూపీ చాలా దేశాల్లో చలామణి అయ్యేది. రూపీ మీకు బైబిల్ గ్రంథం చాలాసార్లు ఉంటుంది ఆ మాట. మీకు రూపాయి ఒకటింటికి కేజీ సన్నని పిండి, కేజీకి రూపాయి, రూపాయి కేజీ పిండి, అది యాక్చువల్గా 20 రూపాయలు. అది కానీ ఎంతో చవకగా పండినప్పుడు కూడా దొరకదంతా. అట్లా దొరుకుద్దని అంటే ఊరిక ఆకాశంలో దేవుడు కిటికీలు తెరిచినా కూడా జరగదన్నాడు. నువ్వు చూస్తావు కానీ దాన్ని తినవు. ఏంటిది? అవిశ్వాసం. దైవజనుని యొక్క మాటను గౌరవించలేనితనం, విశ్వాసంతో జరుగుద్ది అని విశ్వసించలేనితనం. మరి ఎందుకు వచ్చాడు అక్కడికి? మరి ఎలీషా దగ్గరికి ఎందుకు వచ్చాడు వీడు? ఏ కారణం చేత వచ్చాడు? ఏం చేయడానికి వచ్చాడు? చెప్పింది నమ్మలేకపోతే. ఎస్, మీ అవిశ్వాసం కూడా మిమ్మల్ని నిర్ణయించిన స్థితికి వెళ్ళనీయకుండా చేస్తుంది. మీ అవిధేయత కూడా, మీ అవిధేయత, అవిశ్వాసం ప్లస్ అవిధేయత కూడా మిమ్మల్ని నిర్ణయించిన ఆశీర్వాదాలలో అనుభవించకుండా, తిననివ్వకుండా, అనుభవించకుండా, పొందకుండా, సంతోషించకుండా ఖచ్చితంగా చేస్తుంది. కారణం ఏమిటంటే ఈ అవిశ్వాసం, నీ యొక్క అవిధేయత. నువ్వు కంటితో చూస్తావు. నెబోషిక్రం నేర్పించేది ఏంటంటే, నువ్వు చూస్తావు కానీ అనుభవించవు, నువ్వు చూస్తావు కానీ పొందుకోవు. ఈ స్థితి రావడానికి కారణం ఏంటి? అంతా బాగున్నాడు, ఎదుట ఉన్న మనుషులు, ఎదుట ఉన్న పరిస్థితులు ఈ హృదయాన్ని అట్లా చేసి, ఈ మనిషిని అట్లా చేసి, సాత్వికుడిని కోపిస్తోని చేసేసి మార్చినటువంటి పరిస్థితులే ఈరోజు తన శిక్షకి కారణం. కాబట్టి ఈరోజు స్పష్టంగా మీతో చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనం ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఎక్కడైనా మన జీవితంలో మన కొరకు దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదన్నాడు. కానీ పరిశుద్ధాత్మ వాటన్నిటినీ మనకు తెలియచేస్తున్నాడు అని అన్నాడు. తెలియచేయటమే కాదు, నిన్న ఆ స్థితికి తీసుకెళ్ళి కూర్చోబెట్టేవాడు కూడా ఆయనే. ఇలాంటి ప్రొవిజన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో నెబోషికరం నీకు నాకు నేర్పించేది ఏమిటంటే, జాగ్రత్త, దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు మిస్. దైవజనుడికే, గొప్ప దైవజనుడికే, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడని చెప్పి దేవుని దగ్గర సర్టిఫికెట్ పొందిన వాడికే తప్పలేదు. కారణం ఏంటంటే తనలో నుంచి వచ్చింది కాదు, మనుషుల యొక్క ప్రభావం చేత తన హృదయంలో వచ్చినటువంటి కోపం, క్రోధం వలన. కాబట్టి కేర్ఫుల్ అబౌట్ యువర్ స్పీచ్, డెసిషన్స్ అండ్ మీ ఇష్టాలు. ప్రతి ఒక్కదాని విషయంలో దేవునికి ఏది కోపం రప్పిస్తుంది అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవడం చాలా